హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బేదా లక్ష్మానంద. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి సచివాలయ వ్యవస్థ. గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన మొదలెడదామా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందండి. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేది కొన్ని ప్రక్షాళన చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎంతోమంది వాలంటీర్ వ్యవస్థ సరిగా లేదు, సచివాలయ వ్యవస్థ సరిగా లేదని చెప్పి చెప్తూ ఉన్నారు. సో నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం మనకి ప్రక్షాళన మొదలెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలు ఇంటికి ముంగిట అందించాలనే ఉద్దేశంతోనే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అనేది వచ్చాయి. కానీ ప్రజాదరణ పొందలేకపోయిన ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం తర్జన భర్జన, మానవ వనరుల సద్వినియోగం దిశగా ఆలోచన. సో అందరి నానుడు ఏంటంటే పని తక్కువ, మంది ఎక్కువ. కానీ నిజానికైతే ఎవరు తగ్గ పనులు వాళ్ళకు ఉన్నాయండి. మంది ఖాళీగా అయితే లేరు. ఖజానాపై అనవసర భారం, ఇది అంగీకారం కాదండి. అనవసర భారం అనేది కాదు. నిరుద్యోగులని ఉద్యోగస్తులుగా చేశారు. వాళ్ళ యొక్క సేవలు అనేది కరోనా సమయంలో ఎంత బాగా చేశారనేది చాలామందికి తెలుసు. కొందరు వాళ్ళ సేవలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాని ఖజానాపై అనవసర భారం అని అనుకుంటే ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ఏదో ఒక పని లేని ఉంటాయండి. అవన్నీ కూడా అనవసర భారమే అనుకోవాలి. 1,20,000 మందికి 4,000 కోట్ల జీతాలు ఊరికనైతే ఏమి ఇవ్వట్లేదు కదండి. వాళ్ళ చేత పని చేయించుకుంటున్నారు. పని చేయించుకుంటేనే జీతం ఇస్తున్నారు. అదేవిధంగా వాలంటీర్ల కోసం మరో 2,000 కోట్లు. ప్రజలకు ప్రభుత్వ సేవలు ఇంటి ముంగిట అందించాలని లక్ష్యంతో సచివాలయ వ్యవస్థ ఉంది. అది అందరికీ తెలిసిందే. వైసీపీ సర్కార్ అడ్డగోలుగా సచివాలయ ఉద్యోగులు నియమించడం, పార్టీ కార్యకర్తలుగా వాలంటీర్లు నియమించి పని లేకుండా జీతాడంతో ఏటా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. సచివాలయ వ్యవస్థలో అడ్డగోలుగా ఉద్యోగులు నియమించడం అనేది మాట కరెక్ట్ కాదండి. ఎక్కడో కొంతమంది ఉండొచ్చు, కానీ అందరూ అడ్డగోలుగా వచ్చారని మాత్రం కరెక్ట్ కాదు. ఒక సచివాలయ వ్యవస్థలో ఉద్యోగస్తులను నియమించడానికి ఆ రోజు జరిగిన పరీక్షలు, ఉదాహరణకు పంచాయతీ సెక్రటరీ పరీక్షలు చూసుకున్నట్లయితే గ్రూప్ 1 స్థాయి కఠినత అనేది పెట్టారు. వన్స్ వీళ్ళు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగస్తులు వచ్చిన తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేయడానికి కూడా చాలా పలు రకాలు, దాదాపు 10 రకాల టెస్టుల పైన పెట్టి, అది కూడా అత్యంత కఠినంగా గ్రూప్ 1 కఠినత ఉండేలా తయారు చేసి మాత్రమే వాళ్ళు ఉత్తీర్ణులైన మాత్రమే ప్రొబేషనరీ పీరియడ్ డిక్లేర్ చేసి వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగస్తులకు గుర్తించారు. పనులు అయితే ఖచ్చితంగా చేయించారండి. చేయించకుండా అయితే ఎక్కడ సిబ్బందికి ఊరికనే జీతాలు ఇవ్వలేదు. సో వైసీపీ సర్కార్ హయాంలో గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వలేదు. అది గవర్నమెంట్, వాళ్ళ పాత గవర్నమెంట్ వల్ల అడగాల్సిందండి. సచివాలయ ఉద్యోగులకి గ్రామ పంచాయతీ నిధులకు సంబంధం లేదు కదండి. పంచాయతీ భవనాలను సచివాలయాలకు వాడుకోవడంతో గ్రామ పంచాయతీ భవనంలో సర్పంచ్కి స్థానిక లేకుండా పోయింది. నిజానికి ప్రతి సచివాలయంలో కూడా సర్పంచ్కి స్థానం ఉంది. సర్పంచ్ యొక్క పదవి అనేది ఉంది. సర్పంచ్ గౌరవించే ఉద్యోగులు కూడా సచివాలయ ఉద్యోగ వ్యవస్థలో ఉందండి. సచివాలయ ద్వారా గ్రామ పంచాయతీపై ప్రభుత్వ పెత్తనం అనేది ఏం లేదండి. ప్రతి ఒక్క పని కూడా సర్పంచ్కి తెలుస్తూనే చేశారండి. ఈ తప్పులను సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత కొత్త సర్కార్పై పడింది. 1,26,000 మంది సచివాలయ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలకి నిజంగా సద్వినియోగం చేసుకుని ఇంకా ఉత్తమ సేవలు అందించండి. కూటమి సర్కార్ అయితే ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా ప్రారంభిస్తుంది. గ్రామ, వార్డు సచివాలయం, పట్టణ, స్థానిక సంస్థలను, వాలంటీర్లు అందరినీ కలిపి కూడా ఒక నూతన వ్యవస్థను రూపొందించి వాళ్ళ యొక్క మానవ వనరులను సద్వినియోగం చేసుకుని మంచి పాలన అందించాలని కూటమి సర్కార్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని భావిస్తున్నాము. సో తప్పనిసరిగా కూటమి సర్కార్ మంచి ప్రక్షాళన చేస్తుందని ఆశిస్తున్నాం. సేవల నెపంతో పంచాయతీ పరస్పర అభివృద్ధికి ఆటంకం కలగకుండా స్థానిక సంస్థలకు, అదేవిధంగా జనాభాకి పంచాయతీ కార్యాలయాలు అందించాల్సిన నిజానికి సేవలు అయితే అవుతున్నాయండి. ఇంతకుముందు మండల ఆఫీస్కి వెళ్ళి ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు. చాలా మటుకు పంచాయతీ సచివాలయంలోనే వర్క్స్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా నగదు పంపిణీ, పింఛన్ విధులతోనే సరే. నగదు పంపిణీ విధులు ఇంతకుముందు పాత రోజుల్లో పంచాయతీ సెక్రటరీ చేసేవాళ్ళు. ఆ తర్వాత సచివాలయ వ్యవస్థలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చారు. ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చేసరికి ప్రతి సచివాలయ ఉద్యోగిని కూడా పెన్షన్ పంపిణీలో భాగస్వాములు చేశారు. ప్రతి ఒక్క సచివాలయ ఉద్యోగులు వాళ్ళ లైన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ తగినట్లు పనులు ఖచ్చితంగానే ఉన్నాయి. ఏఎన్ఎంలకు చెప్పేసరికి హెల్త్ సెక్టార్లో చాలా రకాల సర్వేలు ఉన్నాయి, వ్యాక్సినేషన్ ఉన్నాయి, చాలా పనులు అనేది ఉన్నాయండి. అదేవిధంగా సర్వేయర్లకు వచ్చేసరికి గత ప్రభుత్వం రీసర్వే అనే నెపంతో ఎంతో పనులు చేపించిందండి. రైయింబౌలు కూడా వాళ్ళు కష్టపడి పనిచేశారు. కానీ కాలం ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల కొన్ని తప్పిదాలు జరిగిన మాట వాస్తవమే. దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా, రీసర్వేని కూడా నూతన సీఎం గారు రద్దు చేశారు. సో ఏదేమైనా సరే ప్రతి సచివాలయ ఉద్యోగి కూడా తన ఉద్యోగ సర్వీసులో ఖాళీగా అయితే ఎప్పుడు కూడా జీతం తీసుకోలేదు. తమ తగినట్టు పని చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా
అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు రిమైనింగ్ డిపార్ట్మెంట్ అదర్ దాన్ సచివాలయం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక డిపార్ట్మెంట్ మాత్రమే హెచ్ఓడిగా ఉండేవాళ్ళు. కానీ సచివాలయ ఉద్యోగస్తులు వచ్చేసరికి 1 నుంచి 4, 5 డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద వాళ్ళ యొక్క పనులు మొత్తం కూడా సచివాలయ ఉద్యోగ వ్యవస్థ మీద పెట్టి వాళ్ళ మీద పనులు చేపించారండి. నిజం చెప్పాలంటే పని మించే వాళ్ళు సర్వీస్ అనేది చేశారు. సో వాళ్ళైతే ఫ్రీగా శాలరీస్ ఏం తీసుకోలేదు. హోప్ కూటమి ప్రభుత్వం కూడా సచివాలయ ఉద్యోగస్తుల్ని సరైన దిశలో ఉపయోగించుకొని ప్రజలకు సేవ చేస్తుందని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.